కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవర ఆంజనేయ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ సంపత్ కుమార్ శర్మ, రమాకాంత్ శర్మ, పవన్ శర్మ, వంశీ శర్మ, అరవింద్ భారద్వాజ్, సతీష్ పాండే, సందీప్ పాండే, రమేష్ జోష్, సేనాపతి, సంజీవరావు ఆధ్వర్యంలో పాల్గొన్న శుద్ధ చతుర్థి సంత చతుర్థి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ పుత్రకామేష్టి సత్య సంతాన పూజ గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందని, ఈ వ్రతం వల్ల చాలా మంది దంపతులు సంతానాన్ని పొందుతున్నట్లుగా విశేష ప్రాచుర్యం ఉందని, ఈ రోజు కూడా 121 మంది దంపతులచే పుత్రకామేష్టి వ్రతంలో పాల్గొనడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవర ఆంజనేయ శర్మ అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సుతారి అంజయ్య, ప్రధాన కార్యదర్శి ముందు బొంబోతుల రవీందర్ గౌడ్, కోశాధికారి విశ్వంగుప్తా, కార్యవర్గ సభ్యులు మరియు భవానీ గ్రహ మండలేశ్వర సేవా కమిటీ బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్మోన్ లోపము అంటే శుక్రకణాలు సరిగ్గా లేకపోవడము, ఋతుక్రమ సమస్యలు ఆడవాళ్లకు, అలాగే గర్భ సంఖ్య సరైనటువంటి స్థితిలో లేకపోవడము, గర్భాశయానికి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఈస్ట్రోజన్ ప్రజెస్టరాన్ హార్మోన్ అనేటువంటి అదొకటి లోపము, అండోత్సర్గం ఇట్లాంటివి రకరకాలైన, తర్వాత PCOS అని అంటారు అటువంటివి లేకపోవడము, తర్వాత శరీర ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడము, తర్వాత లైంగికమైనటువంటి ఒక సమస్యలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, మానసిక అనురాగం లేకపోవడము, తర్వాత అన్నిటికంటే కూడా దైవానుగ్రహం దురదృష్టం కలగడం, దైవానుగ్రహం లేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాలు. అందుకొరకే ఎన్నో చికిత్సలు చేసుకున్నా రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తున్నాను, వాటిని తూచా తప్పకుండా ప్రతిరోజు పాటించండి. మీకు ఏవైతే ఇవాళ చేయించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ చక్కగా చేయించడం జరిగింది. మీరు ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కాళ్ళు కడుక్కొని శుచిగా శుభ్రతగా మంచి వస్త్రాలు ధరించి దేవుడి దగ్గర ఒక దీపారాధన తప్పకుండా చేయండి. చేసి ప్రదోష కాలంలో భగవంతుడిని ప్రార్థన చేయండి. పరమేశ్వర మాకు సత్సంతానాన్ని ప్రసాదించండి అని ప్రదోష కాలంలో గోధూళి వేళ తప్పకుండా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇష్టదేవత, కులదేవత దేవతలను తరచుగా అప్పుడప్పుడు మీరు దర్శించండి, సేవ చేయండి. అట్లాగే గోవును మత్స్యతో కూడిన అంటే పిల్లతో కూడినటువంటి ఒక గోవును తప్పకుండా సేవ చేయండి. ఒక చెట్టుకు రోజు నీళ్లు పోయండి. దశపుత్ర సమోద్రుమ 10 మంది కొడుకులతో సమానం ఒక చెట్టు కనుక చెట్టు యొక్క సేవ చేయండి. ఏదైనా దేవతా వృక్షం కానీ, మారేడు చెట్టు కానీ, తులసి చెట్టు కానీ ప్రతిరోజు నీళ్లు పోయండి. మీకు కన్ఫామ్ అయ్యే వరకు, సంతానం అయ్యే వరకు ప్రతిరోజు ఒక చెట్టుకు తప్పకుండా నీళ్లు పోయండి. గోసేవ చేయండి. అమ్మా నాన్నలను ఆరాధన చేయండి, వాళ్ళ బాగా సేవ చేయండి. తర్వాత పూర్వీకులు ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళ శ్రాద్ధాలు, సంవత్సరీకాలు తప్పకుండా చేయండి. తర్వాత పొద్దున్నే సూర్యోపాసన తప్పకుండా చేయాలి. సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి 3 అర్ఘ్యాలు దోషిలో నీళ్లు పోసుకొని వదలండి. సూర్యుడి ముందు దీపం పెట్టండి, తులసి దగ్గర దీపం పెట్టండి. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. చీవాట్లు పెట్టుకోవద్దు ఒకరికొకరు. దాని తర్వాత చెడు ఆలోచనలు తీసేయండి. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉన్నాయో ఆ మందులు తప్పకుండా క్రమంగా వాడండి. తర్వాత సరైన సమయంలో నిద్రించండి. ధూమపానము, తర్వాత మద్యపానము ఇట్లాంటి ఏవైనా దురలవాట్లు ఉంటే కనుక సంతానం అయ్యే వరకు కాస్త నిరోధించండి. మీకు గణపతి దగ్గర కూర్చొని మీకు ఇచ్చినటువంటి ఏవైతే మంత్రములు ఉన్నాయో కార్డు, వాటిలలో శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అనే ఆ మహామంత్రాన్ని తప్పకుండా మీరు జపం చేయండి 108 సార్లు. మొట్టమొదట విశ్వాసం పెంచుకోండి, తప్పకుండా సంతానం అవుతుంది అని మనస్సులో ప్రార్థన చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో ఉపాసకులు, మంచి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని సంప్రదించండి. వాళ్ళ ఆశీస్సులు పరిపూర్ణంగా తీసుకోండి. దాని తర్వాత అప్పుడప్పుడు గ్రహమండలేశ్వరుడు ఇక్కడ గ్రహచిహ్నాలతో ఉన్న గ్రహమండలేశ్వరుడికి అభిషేకం చేసుకొని చక్కగా మీరు ఆ తీర్థం తీసుకోండి. తద్వారా తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇప్పుడు వచ్చే 8వ తేదీ నాడు ఆర్ద్రా నక్షత్రం ఉంది. ఆర్ద్రా నక్షత్రంలో కూడా తప్పకుండా వచ్చి ఆ గ్రహమండలేశ్వరుడు యొక్క అభిషేకం చేసుకోవాల్సిందని సూచన చేస్తూ, వీలైతే సంకష్ట చతుర్థిని వ్రతంగా స్వీకరించండి. ప్రతి నెల పున్నమ తర్వాత 3వ రోజు సంకష్ట చతుర్థి వస్తుంది.
తర్వాత మీరు పడుకునేటప్పుడు తప్పకుండా ఈ గరిక గడప దగ్గర తీసుకొని వెళ్ళిన గరిక ఏదైతే ఉందో అది శిరస్సు కింద పెట్టుకోండి తప్పకుండా ఈ గరికను. తద్వారా ఈ దూర్వాంకురములు ఎలాగైతే అభివృద్ధి అవుతాయో అలాగే మన వంశం కూడా అభివృద్ధి అవుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. కనుక శిరస్సులో ధరించండి ఈ గరికను, గణపతికి పెట్టిన గరికను. వీలైతే ఇంటి దగ్గర గరిక ఉంటే ఆ గరికను తప్పకుండా గణపతికి 21 ఎక్కించి అది శిరస్సులో ధరించండి. ఆ రకంగా తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇన్ని మన ప్రయోగాలు వాళ్ళు చేసినాం. ఇన్ని చేసిన తర్వాత కూడా కాకపోతే ఎవరైనా ఒకళ్ళను ఎడాప్ట్ చేసుకోండి. ఒక అనాథ పిల్లను లేదా మీ బంధువుల పిల్లను లేదా గవర్నమెంట్ సిఫారసు చేస్తే కూడా అక్కడ హాస్టళ్లలో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చాలా మంది కూర్చున్న వాళ్ళకి అలాగే చేసుకొని సంతానవంతులైనారు. కనుక ఆ రకంగా ఏదో రకంగా మొత్తానికి సంతానం కావాలి. ఒక విషయం చెప్తే చాలా ఆశ్చర్యంగా